నేను ఫాస్ట్ తీసేస్తాను. అన్నీ చేసేటోడు తీసాను. చూసారు కదా ఇలా గేటు, ఇది ఖాళీ ప్లేస్ బండిలో పెట్టుకోవడానికి. హాల్ వచ్చేసి బెడ్రూమ్లోకి కిచెన్లోకి వెళ్ళటానికి ఇటు ఒక బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు. చూసారు కదా, డోర్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇలాగ వస్తుంది మొత్తం. లేట్ అవుతుంది లక్కీ. ఆలస్యం ఉండిద్దిగా, అసలు ఇంట్లేదుగా. నేను వెళ్తా ఇప్పుడు ఎమ్మంటనే. ఆలస్యం ఉండిద్దిగా నీకు ఇది తీయడానికి. వాళ్ళు వచ్చిందాక వెళ్ళరా. తీసిందా? పెట్టమని చెబుదాం. ఇలా గేట్ వస్తుంది ఎంట్రన్స్. ఇది 5 స్టేర్కి వెళ్ళటానికి మెట్లు చూపించాను. 2nd స్టేర్ నిన్న. ఇంకెలాగా వస్తావుగా మరి? సరే రా మరి అమ్మ తెస్తా. ఇదొక బెడ్రూము. ఇలా వస్తే ఇదొక బెడ్రూము. లైట్లు లేవేంటి? ఇలాగా ఇవన్నీ సర్దిలేదు, ఎక్కడే ఉన్నాయి. ఇలా వస్తే ఇదొక బెడ్రూము. ఇలాగా సీలింగ్ చేశారు కదా ఇవన్నీ. ఇలా వస్తే ఇదొక బెడ్రూము. అమ్మా వేసా ఇలా వస్తే ఉంటుంది. ఇలా వంటగదిలో కిచెన్లో ఉంటే కిచెన్ ఇదొకటి, ఇట్లా డోర్ ఉంది కదా, ఇట్లా వస్తే డోరీ ఇదొక బెడ్రూమ్లోకి, ఇదొక బెడ్రూము. ఇలా వస్తే ఇదో బెడ్రూమ్. ఇట్లా స్ట్రైట్గా 3 గడపలు ఉంటాయి, ఇట్లాగా డోర్లు ఉంటాయి అన్నమాట. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళొచ్చు. కిచెను, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. 3 బెడ్రూమ్లు అనమాట. ఇది 2 బెడ్రూమ్లు, ఒక కిచెను. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళొచ్చు. ఇట్లా డోర్ తీసేస్తే ఇటు కూడా బయటికి వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఈ డోర్ తీసేసుకొని బయటికి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇలా వచ్చేసి ఇట్లాగొస్తే బెడ్రూమ్లో నుంచి ఇట్లాగొస్తే ఇది హాలు. పైకి వచ్చింది కమ్మ. హాల్ ఇది ఇలాగా. హాలు ఇలాగా. ఇటు బయటికి ఇట్లాగ వస్తే ఫ్రిడ్జా, క్లీనింగా. మరి పైకి తీసుకెళ్తే కింద అవసరం లేదా? కింద ఇంకో ఫ్రిడ్జా? అవి తీసుకొని వస్తారా? రేపు తీసుకొస్తారా? చిన్నగా. ఇక పైన ప్రాబ్లం లేదు, కింద ప్రాబ్లం లేదు. రాత్రి ఏమి వర్షం. ఇట్లాగా బయటికి ఇలా రావచ్చు.
ఇది ఇట్లాగైనా డోర్ తీసుకొని వెళ్ళొచ్చు బెడ్రూమ్లోకి. ఇది వచ్చేసి హాల్ పొడవుగా చేయాలి డబుల్ బెడ్రూమ్కి కిచెన్ హాల్కి, కాకపోతే బండ్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంచేసి అట్లా కొంచెం హాఫ్కి వచ్చేసి రెండు రూములకి వచ్చేసి కిచెన్కి, ఒక బెడ్రూమ్కి వచ్చేసి హాల్ చేశారు. ఇక్కడ కొంచెం ఓపెన్ లాగా ఉంచారనమాట. ఇట్లా బయటికి వెళ్ళొచ్చు. చూపించాను, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది ఒక బెడ్రూము, అట్లాగ వచ్చేసి అక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ అది కిచెన్. అట్లాగ వచ్చేస్తే డోర్కి హాలు. ఇది మామూలుగా ఓపెన్గా బండ్లో పెట్టుకోవటానికి. హోమం అవి చేసుకున్నట్టు అన్నారు, కొంచెం హిందూస్ కదా. ఇలాగ వస్తుంది అనమాట. ఇక క్లియర్గా చూపిస్తాను. ఇలాగా కిచెన్, బెడ్రూమ్ ఇది ఒకటి, ఇదో బెడ్రూమ్. ఓకేనా మరి, బాయ్. రా లక్కీ పడతావు. ఏయ్ ఓం కాలు కింద పెట్టుకో, కాలు పైకి లేపకాకు. పైకి రా. అంతా ఓపెన్ పోలే, చల్లటి గాలి అయితే వస్తుంది. ఇటు వచ్చేసి బాల్కనీ. ఇట్లాగా ఇలా వచ్చేసి ఇలాగ బాత్రూమ్. ఇట్లా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇది బ్యాక్ సైడు. వస్తే నాది అది స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. ఒక్క నిమిషం ఆగు. ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట, పెద్దది మాస్టర్ బెడ్రూము. దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్లు చూపించకూడదు. ఇట్లాగ బాత్రూమ్ వచ్చింది. అసలేంటి నాకు అర్థం కాదు.
మరి మీ అక్క తెచ్చి ఇచ్చిందాకా ఆ వంట వరకు పోసి అత్తయ్య వాళ్ళకి ఇద్దరికి అబ్బాయి పడితేరా తీసురా లకి ఇటీరా బాటిల్ ఇటీ అత్తయ్య లేదా గ్లాసు ఒక గ్లాసు కడిగి అత్తకి పోయివే చిన్న అత్తయ్య కానీ ఇద్దరు జ్యోతి కూడా వాళ్ళు ముగ్గురు కంటే పోయి అవా చూడు కడుక్కొని రా అత్తయ్యకి వాళ్ళకి పోద్దు కానీ చిన్న కిచెన్ లాగా వచ్చారు కదా సరిపోద్ది ఇది ఈ విధంగా సరిపోద్ది 2 బెడ్రూమ్లు చిన్న కింద అంతే కదా ఇది బ్యాక్ అది లైట్ ఎరగట్లేదు ఏంటి కింద చేద్దాం కింద కొడదు థమ్సప్పా తెప్పిద్దాం మరి ఎవరైనా వెళ్తే పిల్లలు తెప్పిద్దా ఏమన్నాడు ఎక్కట్లేదు అత్తయ్య ఫోను మాట్లాడతా ఫోన్ ఎక్కితే మా ఇస్తాం మరి అది ఓపెన్ చేయకాకరా చేసిందా అత్తయ్య పోయి జ్యోతి కొద్దిగా అత్తయ్య కొద్దిగా వాళ్ళ పోయి తాగినవా రా లక్కీ పడతావు ఏయ్ ఓం కాలు కింద పెట్టుకో కాలు పైకి లేపకాకు పైకి రా అంతా ఓపెన్ పోలే చల్లటి గాలి అయితే వస్తుంది ఇటు వచ్చేసి బాల్కనీ ఇట్లాగా ఇలా వచ్చేసి ఇలాగ బాత్రూమ్ ఇట్లా ఓపెన్ ప్లేస్ అనమాట ఇది బ్యాక్ సైడు వస్తే నాది అది స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఒక్క నిమిషం ఆగు
ఒక నిమిషం ఉండు అమ్మా. సో బెడ్రూమ్ అనమాట, పెద్దది మాస్టర్ బెడ్రూమ్. వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ చూపించకూడదు, ఇట్లాగ బాత్రూమ్ వచ్చింది. తీరా తెచ్చినవా? ఆ గ్లాసులు ఎట్టు సరిపోతాయి? కింద అయినా రూమ్లో కూర్చొని తినొచ్చుగాను, ప్లేట్లో పెట్టించుకొని. కవర్ చెప్పు, అయితే పోయి కవర్ చెప్పు. వద్దులే, రావట్లేదు. కవర్ చెప్పు, కవర్ చేయరా? ఏడా మరి అన్నం తిన్నాక ఇస్తావా? అన్నం తిన్నాక ఇస్తావా గ్లాసులు? అత్తయ్య వాళ్ళకి నాయన నువ్వు పోయి పోసి అత్తయ్యకి ఒకటి వాళ్ళకి పోయి. నీటే తినండి. ఇలాగ వచ్చేసి ఇది ఒక బెడ్రూము. సారీ, కనిపిస్తుంది కదా. నువ్వు ఏదైనా దీపైనాక పెద్ద ఫోన్ అంటావు. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది దీనికి. మామూలుగా అలాగా గ్రేజర్ అవన్నీ బిగించేశారు. అటాచ్డ్ బాత్రూము. ఏమనుకోమ్మా, ఫ్యాన్ ఆపుకో, ఉబ్బదేస్తుంది. మూడో స్టేరు ఇది. ఇదంతా మట్టి మట్టిగా ఉంది. రాక నాన్న, స్లాబ్ వేసి వదిలేస్తున్నట్టున్నారు. ఇదంతా ఇక ఓపెన్గా ఇలాగా అటు జరిగి వెళ్ళకు. ఇక వెళ్దారా? ఓకేనా? రా, దిగు కదా. చిన్నగా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి. ఇంకెక్కడికి వద్దు. అరే స్లాబ్ పైన ఏం లేదు. చిన్నగా దిగు. పడతావు పడతావు. పడతావు లక్కీ. పదలోపలికి బా. నిన్నే ఎలాగో నువ్వు ఫోను లేకు.
ఇది ఒక బెడ్రూమ్. నా హ్యాండ్ బ్యాగ్ ఎందుకు లేదు. తెల్లేదా? లోపల తినొచ్చుగా అక్కడ కింద. చూడండి, ఇంకా మేము అక్కడికి కొంచెం వచ్చామండి. గృహప్రవేశానికి అయితే వచ్చినాం. ఇంకా అక్కడ పని అయిపోయాక మా వాళ్ళదేనండి, మా ఆడపడుచు, మా సార్ వాళ్ళ అక్క. ఇంకా అదైతే అయిపోయింది. మా ఇంటికి అయితే వచ్చామండి. చూడండి, మబ్బు పట్టింది, వర్షం వచ్చేటట్టుంది. టైం వచ్చేసి 6:30. మామూలుగా అయితే అసలు ఈ 6:30 కూడా కొంచెం చీకటి పడదు. ఇది మామూలుగా ఉంటుంది కదా వాతావరణం. ఇవాళ అయితే చూడండి మబ్బు బాగా పట్టింది. కనిపిస్తుంది మీకు? చూడండి వాతావరణం పైన గాలి దుమ్ములాగా వస్తుంది. మబ్బు పట్టింది బాగా. చల్లగా ఉంది. వర్షం పడిద్దో ఏమో, చల్లగా ఉంది. అసలైతే ఈ టయానికి చీకటి అయితే పడదు 6:30 అయినా. ఇక ఈరోజు అయితే చీకటి పడి చూడండి ఎలా ఉందో, చీకటిగా ఉంది. ఇంక ఇప్పుడే వచ్చినాం మేము. బియ్యం అయితే కడిగి పెట్టాలి. మా ఇంటికి అయితే వచ్చినాం. చల్లగా ఉంది, భలే ఉందండి వాతావరణం. ఎందుకు ఇక్కడికి వస్తే భలే చల్లగా ఉంటుందండి. కొంచెం పొలాలు కూడా పక్కన ఉంటాయి కదా, బాగుంటుంది వాతావరణం. ఇంకా ఏంట్రా ప్రవీణ్, ప్రార్థన మీ ఇంట్లోని? ప్రేయరా మీ ఇంట్లో? ప్రతి వారం పెడుతున్నారు మీ ఇంట్లో? ఎప్పటి నుంచి ఏంట్రు? రేపు ఆదివారం, రేపు సెలవే కదా. ఇక రేపు మధ్యాహ్నం అయితే బయలుదేరి వెళ్తాం మేము. అందుకే కొంచెం ఇంకా వెళ్దాంలే అని చెప్పేసి ఇక వచ్చాము. ఇక ఈ నైట్ ఉండి రేపు మధ్యాహ్నం నుంచి ఇక బయలుదేరి అయితే వెళ్తామండి. ఇప్పుడైతే వంట చేయాలా? వంట అయితే చేస్తాను. సాంబార్ ఉందిలేండి, సాంబార్ అయితే తీసుకొచ్చాములే. సాంబార్ ఉంది, కొంచెం బిర్యానీ ఉంది. ఇక మామూలుగా వైట్ రైస్ అయితే పెట్టేస్తాను. వంట అయితే చేయాలి. ఎండ కదా, ఎండకు వచ్చాక చాలా ఎండాకాలం మనం ప్రయాణం చేయాలంటేనే చాలా ఇబ్బంది. బియ్యం అయితే కడిగి పెడతాను. ఇక చూపిస్తాను చూడండి. బియ్యం కడుగుతా. ఏంటి అన్ని నీళ్ళు ఎక్కడ? నీళ్ళు ఏం కడుగుతుందా? ఎన్ని ఏంటది? స్వీటా? అదే తెచ్చాడు. సాంబార్ తీసుకున్నా? ఏంటి సాంబార్ ఏమన్నా ఆర్డర్ తిన్నారా? వచ్చాకేమన్నా అదే మూత ఇంకొక బేక్ నా చెప్తుంది అయితే లేదు. తింటాక పెట్టి ఏం తెచ్చినాడు చెప్పిందయ్యా పోవడం. మీ ఇద్దరేగా తినేది ఉంచుతారు మీ ఇద్దరికి కొంచెం. అయితే మరి గిల్లిచ్చి అనుకుంటారుగా. ఎదటాలు పెట్టేటప్పుడు కొద్దిసేపు పెద్దగా ఉండాలా. మనం తగ్గించి తిన్నా ఎదటాలు పెట్టేటప్పుడు కొద్దిసేపు పెద్దగా ఉండాలి. వాళ్ళ పెట్టమాకుంటే వాడిపోయినా వాడకపోయింది. వాళ్ళు వెనక వచ్చారు ఆడబట్టు ఇంకట్లో
క్వాలిటీలుగా ఇద్దరికే ఎవరు తిన్నారు అక్కడ మిత్రం పెట్టిన నాకు ఎలా వండు ఇంతట్లా ఇది అనుకున్నాక పెద్దమ్మ మా పెట్టమని అంటున్నారు జ్యోతులు పెడితే అమ్మాయి అమ్మాయి ఉన్నాయి ఇద్దరు చాలా రేపు ఇద్దరేగా తినేది తిను పట్టి పట్టు అయితే లేపడి మీ ఇద్దరు పట్టు పట్టు కావాలంటే రేపు పొద్దున కూడా మీ ఇద్దరు చేస్తాం మీ ఇద్దరికి ఇది సరైపోతుంది ఓకే స్వీట్ అయితే తీసుకొచ్చినాంలేండి స్వీట్ సేమియా కేసరి కదా అది సేమియా స్వీటు బాగుంది స్వీటు కరెంటు పోద్దేమో బియ్యం అయితే కడుగుతాను లక్కీ ఉన్నవా ఆరాధనలో మీ సన్నిధి తోడుగా ఉంచి మీ నామ మహిమార్థమే జరిగించిన పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో 4వ ఆరాధనకు సంఘమును సిద్ధపరిచి జరిగిస్తున్న గొప్ప దేవుడా మీకు వందనాలు. మీ పరిశుద్ధమైన ఆరాధన జరిగించబడుతూ ఉండగా మీ శక్తి కలిగిన ప్రభావాన్ని తండ్రి సంఘం మీదగా పంపండి. ఈ పునరుద్ధరణకు ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. నలుదిక్కుల నుంచి మీ ప్రజల ప్రభావం మీరు దర్శించండి. ప్రతి ఒక్కరూ సకాలంలో మీ సముఖంలోకి రావడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. వాతావరణంతో మీరు మాట్లాడండి. వాతావరణాన్ని ప్రభావం మీరు గర్జించండి. చూడండి బియ్యం అయితే ఎసరు పోసుకున్నా కరెక్ట్గా ఎసరు చూసుకొని బియ్యం అయితే కడిగి పెడతా. ఆరాధన జరుగుతుండగా తండ్రి మీ పరిశుద్ధ హస్తము తోడుగా ఉంచండి. బియ్యం అయితే కడుక్కున్నా ఎసరు అయితే పోసుకుంటున్నాయి కదా ఎసరు పోసి బియ్యం కడిగి పెడతా. వర్షం వచ్చినట్టుంది కరెంటు పోతేమో. మీ ప్రజల వారందరికీ రక్షించండి. ప్రతి ఒక్కరి సకాలంలో అందరికీ రావడానికి సహాయం చేయండి. హల్లెలూయా. యెహోవా నా కాపరి. ఇదైతే ఉడికిద్ది రైస్. ఇక అదే హైలోనే పెట్టా కొంచెం త్వరగా అయింది. ఓకేనా. బియ్యం అయితే కడిగి పెట్టినా. బిర్యానీ అయితే ఉంది చూపిస్తా. ఇదిగోండి బిర్యానీ.
స్వీటు. చూడండి సాంబారు. మధ్యాహ్నం అయితే అత్తయ్య చేశారు కూర, దోసకాయ కూర సంథింగ్ ఏదో చేశారు. ఆ కర్రీ ఉంది, ఈ సాంబారు, ఆ కర్రీ, ఇక బిర్యానీ, ఈ రైస్. ఓకే, ఇక ఇప్పటికైతే సరిపోద్ది. ఇంకా స్నానాలు చేసి మేమైతే అన్నం తింటామండి. ఈ ఎండకైతే ప్రయాణాలు చేయాలంటే చాలా ఇబ్బంది కదా. అమ్మో, ఈ ఎండకి అసలుకి చెమట్ల కారిపోయేస్తున్నాయండి మాకైతే అసలుకి. ఓకేనేగా, వంట అయిన తర్వాత మాత్రం ఇక ఫ్రెష్ అప్ అయితే అవుతాను, స్నానం అయితే చేసుకుంటాను నేనైతే.